హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ టమాటా ఇగురు. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఇప్పుడు. మునక్కాయలు ఒక 3 పెద్ద సైజువి, 1 కేజీ టమాటాలు, ఒక 3 పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు, తాలింపు గింజలు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1.5 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు. తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం అండి. వెలిగించుకుందాం. బాండీ కొంచెం హీట్ అయ్యాక దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు, కరివేపాకు, ఇప్పుడు తాలింపు వేగుతుంది కదండి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పెద్ద సైజు 3 ఉల్లిపాయలు కోసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసుకొని 1 నిమిషం ఊరకలా ఫ్రై చేసుకుందాం. ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయండి. ఒకసారి కలిపుకొని దీంట్లో ఇప్పుడు ఇందాక కోసి పెట్టుకున్న కేజీ టమాటాలు ఉన్నాయి కదా, అవి మొత్తం దీంట్లో వేసేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. మొత్తం కలిపుకుందాం ఒకసారి. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాల పాటు టమాటా ముక్కలన్నీ బాగా మగ్గుతాయి. ఇదండి, మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం. దీంట్లోనే ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ మొత్తం కలుపుకుందాం బాగా నీట్గా. టమాటా ముక్కలన్నీ మెత్తగా మగ్గిందాక మగ్గించుకుందాం. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేద్దాం. ఒకసారి మూత తీసుకొని మొత్తం కలుపుకుందాం. ఒక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. ఇదండి, మూత తీసి చూసుకుందాం. టమాటా ముక్కలన్నీ బాగా కలుపుకుందాం. దీన్ని గెంటిపైలో ఇలా అనుకోవాలి. దండి, ఇలా బాగా మెత్తగా అనుకొని దీంట్లో ఇప్పుడు కోసి కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలన్నీ వేసుకుందాం. నేనేం వాటర్ వేయట్లేదండి. మునక్కాయ ముక్కలన్నీ బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇదండి, మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు మునక్కాయ ఇగురు ఇదండి బాగా మగ్గిపోయింది. మునక్కాయ ముక్కలు కూడా బాగా
మగ్గినవి. దీంట్లో ఇప్పుడు కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. బాగా కలుపుకుందాం దీన్ని. ఇదండి బాగా కలుపుకున్నాం. దీన్ని ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. అప్పుడు ఆ ఉప్పు కారం అంతా బాగా మునక్కాయ ముక్కలకు పట్టుతుంది. ఇదండి మూత తీసి చూసుకుందాం. నేను వాటర్ పోయలేదండి. ఇదిగోండి ఈ ప్లేట్కున్న ఆవిరితో వాటర్తో ఆ కూర మగ్గుతుంది. ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారా ఎలా వచ్చిందో. ఒక్క నిమిషం ఉంచుకుందాం, అయిపోతుంది. మూట పెట్టకుండానే ఒక్క నిమిషం ఉంచుకుందాం అండి. ఇదండి మునక్కాయ ఇగురు రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి మునక్కాయ టమాటా ఇగురు రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.